కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాజమౌళితో వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నేను తోపు హీరోని అనుకున్న వాడిని సైతం వామ్మో అనుకునేలా చేస్తాడు. అది తారక్ అయినా మహేష్ బాబు అయినా సరే. తనకి సాటిస్ఫాక్షన్ అనిపించకపోతే ఎన్ని రోజులైనా షూట్ చేయాల్సిందే. జక్కనతో అంత ఈజీ కాదని పృథ్వీరాజ్ సుకుమారన్కి కూడా బోధపడింది. రాజమౌళితో సినిమా అంటే మామూలుగా ఉండదు. ఓ ప్రాజెక్టు పట్టాలెక్కిన దగ్గర నుండి సిల్వర్ స్క్రీన్ పైకి వెళ్లేసరికి హీరోలకు బొమ్మ చూపిస్తూ ఉంటాడు. ఆయనతో వర్క్ చేసిన హీరోలే ఈ విషయం పలుమార్లు చెప్పుకొచ్చారు. తారక్, చరణ్, ప్రభాస్ పని రాక్షసుడు అంటూ కాంప్లిమెంట్లు ఇచ్చేశారు కూడా. దీనికి మహేష్ బాబు కూడా మినహాయింపేం కాదు. ఈ సీన్ చేయనంటే కుదరదు, కమిట్మెంట్ ఇచ్చాక పాస్పోర్ట్ తీసుకున్నంత ఈజీ కాదని అర్థమైంది. ఇదే విషయాన్ని తాజాగా పృథ్వీరాజ్ కూడా బయటపెట్టాడు. స్టేజ్ మీదకి సింపుల్గా నడిచొస్తాను సార్ అన్నారు, కుదరదన్నారు. సింపుల్గా నా స్టైల్లో ఒక బులుగు చొక్కా వేసుకొని ఈవెంట్కి వస్తాను, కుదరదన్నారు. అదేంటండి గుండీలు లేవు, ఒక 2-3 బటన్స్ అని ఇవ్వండి అన్నాను, కుదరదన్నారు. స్టైల్ ఇంతేనమ్మా అంట. ఇంకా నయం చొక్కా లేకుండా రమ్మన్లా. వారణాసిలో స్పెషల్ షాట్ కోసం ఉదయాన్నే మొదలుపెట్టి సాయంత్రం కూడా ఫినిష్ చేయలేదట జక్కన్న. ఆ షాట్ కోసం 90కి పైగా టేక్స్ తీసుకున్నామని, షూట్లో లంచ్ బ్రేక్ 20 నిమిషాలే తీసుకున్నామని రీసెంట్లీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు పృథ్వీ. ఎట్టకేలకు ఆ షూట్ మరుసటి రోజు పూర్తి చేశామని వెల్లడించాడు పృథ్వీరాజ్. One shot. We start in the morning. We come to lunch break. We haven't got the shot. He'll say, okay, let's quickly have a break. We'll eat and come. And by the time the second mouthful of food is in the mouth, we start again. 6:37. We're still trying, and then our executive producer is at us. Then he's like, okay, pack up. We'll do this again tomorrow morning. So that's actually happened. It's actually happened. It's a real day of shooting on the sets of Varanasi. అలాగే జక్కనపై ప్రశంసలు కురిపించేశాడు మలయాళ హీరో పృథ్వీ. సీన్ వివరించేటప్పుడు ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోతాడని, ఇంతలా కష్టపడే దర్శకుడిని చూడలేదు అన్నాడు. మేము షూటింగ్ స్పాట్లోకి వెళ్లే సమయానికి రాజమౌళి వచ్చేసి తమ సీన్స్ రిహార్సల్స్ చేసేస్తాడని చెప్పుకొచ్చాడు. మొత్తానికి తనతో సినిమా అంటే మామూలుగా ఉండదని పొరుగు హీరోలకు తెలిసేలా చేశాడు జక్కన్న. వారణాసిలో పృథ్వీ రణకుంభగా కనిపించబోతున్నాడు. ఈ మైథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఎన్ని సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి. 7 a.m. first shot. By the time Mahesh and I and Priyanka we reached there, he would have set up the Jimmy Jib, done 12 rehearsals with his assistants, corrected everything. Our lunch breaks are like 20 minutes. He is like one of those young filmmakers who've finally gotten to make his first film. It's a privilege to watch someone who's achieved so much, who's such a pathbreaker, work like that at such close quarters.